లేవియకాండము 3. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దిష్టమైన దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారుల బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలికి కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదకు డొక్కల మీదనున్న కొవ్వును, కాలేజము మీద మూత్ర గ్రంథుల మీదనున్న పపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారుల బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైన ఉన్న దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క కొవ్వును, ముడ్డి పూస మొదలుకొని బలి పశువు యొక్క కొవ్వును, కొవ్విన తోక అంతటిని, ఆంత్రములోని కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథుల, వాటి మీద డొక్కల పైనున్న కొవ్వును, మూత్ర గ్రంథుల మీద కాలేజం యొక్క పపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైన ఉన్న కొవ్వును, 2 మూత్ర గ్రంథుల పైన ఉన్న కాలేజం యొక్క పప్పను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. కొవ్వంతయు యెహోవాది. దాని సువాసన గల హోమ రూపమైన ఆహారము. దాని కొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.